డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. శనివారము మే 29, 1999 సంవత్సరము ఉదయము 10 గంటలు. చూడు ప్రియపుత్రిక, ఈ సందేశముల గురించిన సకారాత్మక ప్రతిధ్వనులను నీవు అందుకున్నావు. నీవు మా కొరకై నీ శక్తిని మరింతగా నిలువు చేసుకొన ప్రయత్నిస్తున్నావు. మాకు సాధ్యమైనంత వరకు మేము నీకు అండగా ఉంటాము. మరింత ఎక్కువగా నీకు సహకారం లభించేటట్లు చూసుకో. అడగడం నీకు ఇష్టముండదని మాకు తెలుసు. అయినప్పటికీ దీని గురించి నీవు తప్పక ప్రయత్నించాలి. గత 30 సంవత్సరాలుగా దీనికి నీవు అలవాటు పడి ఉండవచ్చు. నీవు ఈ రంగంలో మరింత ఎక్కువగా పనిచేసేలా భవిష్యత్తు నిన్ను ఒత్తిడి చెయ్యవచ్చు. ఈ క్షణంలో మేము చెప్పే విషయాలు వినడం అనే పనిని నీవు వీలైనంత సుదీర్ఘకాలం వరకు చేస్తూ ఉండడానికి ఉత్తమమైన ఆత్మలు నిన్ను చుట్టి ఉండడానికి ప్రేరేపింపబడతాయి. మాధ్యమం. బాబూజీ, నేను మీతో నిరంతరం అనుసంధానింపబడేందుకు ఇష్టపడతాను. ఇది నీ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. నీ భౌతిక జీవితములోని అనవసరమైన లౌకిక విషయాలలో నీ ప్రమేయాన్ని అంతకంతకు తొలగించుకో. మాధ్యమం. నన్ను మీ హృదయానికి చేరువగా ఉంచుకోండి. ఈ అల్పురాలి అస్తిత్వానికి మీ జీవితమే ఆధారం అని భావిస్తున్నాను. ఒక మొక్క బాగా ఉండడానికి మరీ ఎక్కువ కాకుండా లేదా మరీ తక్కువ కాకుండా సరిగ్గా దానికి అవసరమైనంతగా నీరు అందించిన విధంగానే మేము రోజువారీగా ఈ అల్పజీవికి అవసరమైనవి అందిస్తాము. దివ్య తోటమాలి తన మొక్కను జాగ్రత్తగా సంరక్షించుకుంటాడని, దానిని ప్రేమతో గమనిస్తాడని తెలుసుకోవడం వల్ల నీవు సంతృప్తిగా ఉన్నావా? మాధ్యమం. నేను విషాదంగా ఉన్నాను. నాకు మీ ఆవశ్యకత చాలా ఉంది. నేను శ్వాసించే, నన్ను జీవింపచేసే గాలి మీరే. మీకు నా గురువులందరికీ నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు. ఇదంతా రాయి. దీన్ని చదివిన నీ సోదరీ సోదరులు నీవెటువంటి స్థితిలో ఉన్నావో బహుశా అనుభూతి చెంది తద్వారా వారు కూడా లబ్ధి పొందగలరు. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.